హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో పర్ఫెక్ట్ కొలతలతో నా స్టైల్లో బెల్లం పాయసం ఎలా చేస్తాను చూపిస్తాను రండి. 2 గిన్నెలు తీసుకోండి. ఒక గిన్నెలో 1 గ్లాస్ వరకు పచ్చిశనగపప్పు, ఇంకో గిన్నెలో 3/4 గ్లాస్ వరకు సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు లావు సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. లావు సగ్గుబియ్యం అయితే 1/2 గ్లాసే వేసుకోండి. 2 గిన్నెల్లో వాటర్ని వేసుకొని 2-3 టైమ్స్ వాటర్ని చేంజ్ చేస్తూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నీట్గా వాష్ చేసేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్ అయినా గ్లాస్ కొలతతో అయినా తీసుకోండి. పప్పు తీసుకున్న గిన్నెలోకి ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో 6 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని, సగ్గుబియ్యం గిన్నెలో 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని మినిమం హాఫ్ అన్ అవర్ పాటు అయినా నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం బాగా నానిపోయి ఉంటాయి. పచ్చిశనగపప్పు గిన్నెను వాటర్తో సహా స్టవ్ మీద పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పప్పును ఉడికించుకోండి. పప్పు ఉడికేటప్పుడు పైన వచ్చే నురగ మొత్తం తీసి పడేయండి. 15 నిమిషాల తర్వాత పప్పు 80% ఉడికిపోతుంది. ఈ టైంలో సగ్గుబియ్యం యాడ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పాయసం కోసం వెయిట్ ఫర్ పార్ట్ 2.